అమ్మా, ఇప్పుడు ఈ మొత్తము సమస్యకి ఒక మూలం ఉందమ్మా. మనం రాజ్యాంగం అని ఒకటి రాసుకున్నాం. అవును. ఆ రాజ్యాంగంలో అందరూ ఒకళ్ళనొకళ్ళు పరస్పరంగా గౌరవించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. కానీ ఎక్కడ దాకా ఆర్టికల్ 19A అక్కడ దాకా మొదట్లో మనకి చెప్తూనే దానికి కొన్ని పరిమితులు అనేటటువంటి బౌండరీస్ అనేటటువంటివి పెట్టారు. ఇప్పుడు మనకు వచ్చినటువంటి సమస్య ఏంటి అంటే సమాజంలో ఈ బౌండరీ తెలియకుండా మాట్లాడేటటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. రాజ్యాంగము ఫెసిలిటీ ఇవ్వలేదు, కానీ ఆ మొదట్లో ఉన్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేదే తీసుకుంటున్నారు. కానీ దాని తర్వాత ఎదుటి వాళ్ళని ఎక్స్ప్రెషన్స్ తోటి కానీ ఇంకో రూపంలో కానీ కించపరచకుండా వాళ్ళ రైట్స్ దెబ్బతినకుండా ఉండేలాగా అనేటటువంటి పదాలన్నిటినీ విస్మరిస్తున్నాం. ఇప్పుడు దీనికి కారణము నా దృష్టిలో రాజాసింగ్ గారిని అరెస్ట్ చేయటం కానీ లేదు ఈ జరుగుతున్నటువంటి యాక్ట్స్కి కారణము రాజాసింగో ఎవరో కాదమ్మా. ఎవరైతే శాసకులు ఉన్నారో, ఎవరైతే ఈ శాసన తంత్రము ఉందో మనకి సంబంధించినటువంటి శాసన తంత్రం, దీన్ని నడిపేటటువంటి వాళ్ళు అసమర్థులై ఉండడం వల్ల ఇదంతా జరుగుతుంది. ప్రధానంగా ఆ శాసన తంత్రాన్ని ఎంత జాగ్రత్తగా దాన్ని అమలుపరచాలమ్మా. అవును. ఇప్పుడు మొన్నటి గొడవే మనం తీసుకుందాం. మొన్నటి గొడవ ఏంటి? ఒక వ్యక్తి హైదరాబాద్ వచ్చి ఒక షో చేయబోతున్నాడు. అవును. షో చేయబోతూ ఉంటే అతని చరిత్ర ఏమిటి అని తీసుకుంటే మనందరికీ మన ధర్మానికి మూలమై ఈ భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా కొలవబడుతూ ఈ రాజ్యాంగాలు వీటన్నిటికంటే ముందు నుంచి ఒక మహా శాసనంగా మనందరి యొక్క జీవన విధానాన్ని, మన దిశానిర్దేశాలని చెప్పినటువంటి సీతారామచంద్రమూర్తుల యొక్క చరిత్రని అని మనం చెప్పుకుంటాం. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మం అంటే రాముడు అని చెప్పుకుంటాం. అలాంటి సీతారాముల్ని కించపరిచినటువంటి, అతి హేళనగా మాట్లాడినటువంటి ఒక వ్యక్తి వచ్చి ఈ షో ఏర్పాటు చేస్తున్నాడు. మొట్టమొదట నేను ప్రశ్నించేది, అంత హేళనగా చేస్తే అతని మీద కేసులేవి, అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఏ ఛానల్స్ ఆ ప్రోగ్రామ్ని ప్రసారం చేశాయో వాళ్ళ మీద ఎందుకు కేసులు లేవు? ఇప్పుడు రాజాసింగ్ చెప్పింది ఏమిటి? అసలు ఇతను ఏంటో చూద్దాము అని నేను ఛానల్లోకి వెళ్ళాను అన్నాడు. ఆ ఛానల్లో నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అతను తీసుకున్నాడు. మొట్టమొదట సమాధానం చెప్పాల్సింది, ఆ ఛానల్స్ విచ్చలవిడిగా ఎట్లా బ్రాడ్కాస్ట్ చేయగలిగినాయి, ఎలా సీతారాముల్ని అతను వంక పెట్టగలిగాడు, ఆ పెట్టినటువంటి వ్యక్తి మీద జరిగిన కేసులేంటి, మిగతా రాష్ట్రాల్లో అతని ప్రోగ్రామ్స్ని బ్యాన్ చేశారనే విషయం కూడా మనకు తెలుసు. తెలిసినా కూడా దాన్ని తీసుకొని వచ్చి ఆ షోని తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి భద్రత ఏర్పాటు చేసి మరి అలాంటి వ్యక్తితోటి మిగతా వాళ్ళు మీకు ఆదర్శంగా ఉన్నారు కదా, వద్దు అని. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అని తెలుసు కదా. ఇలాంటి ఇష్యూస్ రాకూడదనే మనకి రాజ్యాంగం చెప్తోంది కదా. మనం రాజ్యాంగాన్ని పరిపూర్ణంగా విశ్వసించి నమ్మకిస్తాం. ఎందుకంటే రామచంద్రమూర్తే చెప్పాడు, రాజా రాష్ట్రకృతం ధర్మం. కాబట్టి మనకి ఆ రాష్ట్రములో ఏదైతే ధర్మం ఉంటుందో ఆ పైన కూర్చున్నటువంటి ఆయన్ని మేము రాముడిగానే చూస్తాం. అక్కడ రాముడి యొక్క సిద్ధాంతాలు పోవడం అనే దానివల్ల దెబ్బపడుతుంది. కరెక్ట్. ఎవరైనా కానివ్వండి, అసలు మనకు దీంట్లో పార్టీస్ తోటి కానీ, మతంతో కానీ, కులంతో కానీ సంబంధం లేదు. అవును. ఒక ధర్మము రాజ్యాంగం చెప్పినప్పుడు దాన్ని ఎవడైనా కొంచెం క్రాస్ చేసి పక్కకి వెళ్తే, అది రాజాసింగ్ కావచ్చు, అది అతని పేరు కూడా నాకు పూర్తిగా గుర్తులేదు, మునావర్ ఫరూకీ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ధర్మము అనేటటువంటిది చ్యుతి జరిగేట్టు మాట్లాడినప్పుడు వెంటనే దండనీతి కనిపించాలి, అక్కడ శిక్ష కనిపించాలి. అలా కనిపించకపోతే వీళ్ళు నన్ను ఏమీ చెయ్యలేరు. నిన్ననో మొన్ననో ఒక అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా వాడు పెట్రోల్ తీసుకొని వెళ్ళి పడుకోనున్న అమ్మాయిని తగలబెట్టేశాడు, తలకాయ ఒక్కటి వదిలిపెట్టి మిగతా అంతా. అది విశేషమైనటువంటి చర్చ కదే. ఇంకొకళ్ళు అయితే అంటే అందులో
ఒక మతం ఇంకో మతం 2 మతాలు ఉన్నాయి కాబట్టి ఆ అమ్మాయి హిందూ అమ్మాయి కాబట్టి ఇంకో మతానికి చెంది వచ్చి అక్కడ చేశాడు కాబట్టి క్యాండిల్ ర్యాలీస్ రావు. పాపం అమ్మాయి చచ్చిపోయింది, చచ్చిపోతూ మరణ వాంగ్మూలం కూడా ఆ పిల్ల ఇచ్చింది అక్కడ మరణ వాంగ్మూలం, ఇదేనండి జరిగింది అని. కానీ అప్పుడు క్యాండిల్ లైట్లు రావు, ఎందుకంటే అందరం సెక్యులర్ అనే ముసుగులో ఉంటాం. అవును. ఇదే ఇద్దరు ఒకటే దానికి చెందిన వాళ్ళు అయ్యి ఉంటే, లేదు అటు దిటు ఇటు దట్టు అయ్యి ఉంటే, ఇది యుఎన్ఓలో కూడా చర్చకి వెళ్ళే అంశం అయ్యేది. అంటే భారతదేశంలో సెక్యులరిజం అనేటటువంటి పేరుని మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం. మనకు ఒక పెద్ద బ్రహ్మాస్త్రం ఇచ్చారు మన పెద్దవాళ్ళు, దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఒక భాగానికి జరిగితేనేమో సెక్యులరు, ఇంకొక భాగానికి జరిగితేనేమో ఏదో జరిగింది ఇన్సిడెంటు అని వదిలేస్తున్నాం. దానివల్ల ఇది రాను 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 ఇంకా పెరిగి 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 మనల్ని ఎవడూ ఏం చేయలేడు కదా అని వర్గం పేటరేగిపోవచ్చు. అవును. మనల్ని మనం కాపాడుకోవాలి అంటే మనం అంతకంటే 10 రెట్లు దుర్మార్గంగా ఉండాలని వాడు మొదలుపెట్టి ఆ దుర్మార్గానికి కూడా మళ్ళీ లోకంలో అశాంతి, జనాల్లో అశాంతి వస్తుంది. కాబట్టి 100% తప్పు జరిగిన రోజే దాన్ని పట్టుకొని ఖండించి శిక్ష వేయాలి. మిగతా ప్రభుత్వాలన్నీ బ్యాన్ చేసినప్పుడు అతని షోని మనం మాత్రం ఎందుకు భద్రత ఇచ్చి మరీ నడపాలి? మనం కూడా బ్యాన్ చేసి ఉంటే చాలా అసలు ఈ స్థాయి వచ్చి ఉండేది కాదు. తర్వాత రాజాసింగ్ గారు ఆయన మాట్లాడింది, నేను వేరే ఛానల్లో చూశాను, ఇంకో ఛానల్లో చూసిందే నేను చెప్తున్నాను అని మాట్లాడాడు. అంటే డైరెక్ట్గా చెప్పింది కాదు, డైరెక్ట్గా ఆయన సొంత వాయిస్ కాదు అని చెప్పారు. అన్నప్పుడు ఇప్పుడు అతను చెప్పిన మాట ఏంటి? నేను ఆ ఛానల్లో విన్నది ఇక్కడ చెప్పాను అన్నాడు. ఆ ఛానల్లో విన్నది చెప్పినప్పుడు ఛానల్ మీద యాక్షన్ ఎందుకు లేదు? పీడీ యాక్ట్ ఫస్ట్ ఎక్కడ తయారు కావాలి? ఛానల్ మీద కావాలా, రాజాసింగ్ మీద కావాలా? నేను అక్కడ సోర్స్ని ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నా అన్నప్పుడు సోర్స్ని కట్ చేయాలిగా. సోర్స్ మీద పీడీ యాక్ట్ ఏది? అంటే మనం కూడా టీవీలో ఏదైనా విషయాలు చూసినప్పుడు మనం కూడా చర్చించుకుంటాం నలుగురిలో. అసెంబ్లీలో ఫలానా పేపర్లో ఈ న్యూస్ వచ్చింది అని పెద్దగా చదువుతారు. ఆ న్యూస్ ఫలానా పేపర్లో వచ్చింది అని చెప్పిన వాడిది తప్పు అవుతుందా? ఒకవేళ తప్పుడు న్యూస్ అయితే పబ్లిష్ చేసిన వాడిది అవుతుందా? న్యూస్ ఎవరైతే పబ్లిష్ చేస్తారో వాళ్ళనే పట్టుకోవాలి. పబ్లిష్ చేసిన వాడిదే తప్పు అవుతుంది. మరి అప్పుడు అతను ఏ ఛానల్ నుంచి ఈ సోర్స్ తీసుకున్నాడో అవును ఫస్ట్ ఛానల్ మీద పీడీ యాక్ట్ పెట్టాలి. ఆ ఛానల్లో ముందు చెప్పిన వాడి మీద పీడీ యాక్ట్ పెట్టాలి. ఎవడు ముందు మాట్లాడాడో వాడి మీద పీడీ యాక్ట్ పెట్టాలి. అవేం జరగట్లా. కారణం ఏమిటయ్యా అంటే మన వ్యవస్థలో ఏదో దిద్దుకోవాల్సిన లోపాలు కనిపిస్తున్నాయి. ఇది హిందువులో లేదు ఒక ముస్లింలో ఒక క్రిస్టియన్ల గొడవో కాదు. ఇది ఎక్కడో రాజ్యాంగాన్ని మనం దాన్ని ముందరికి తీసుకెళ్ళటంలో చేస్తున్నటువంటి లోపాలు. ఈ లోపాలు శాసకులు చేస్తున్నారు. కాబట్టి ముందు శాసకులకి కాన్స్టిట్యూషన్కి అవసరమైనటువంటి పాఠాలు నేర్పించాలి. బాగా చెప్పారు. అది లోటు వస్తుంది మనకి. కాబట్టి ఖచ్చితంగా రాజాసింగ్ గారి మీద చర్య తీసుకుంటే పీడీ యాక్ట్ అసలు తీసుకోవడానికి లేదు. ఎందుకంటే వేరే సోర్సెస్ చెప్పా అన్నాడు. తీసుకుంటే ఎక్కడి నుంచి ఆయన సోర్స్ తీసుకున్నాడో ఇలాంటి మాటలు ఇంకా ఎక్కడ వేరే వేరే చోట్ల మనకి దొరుకుతున్నాయో ఆ అన్ని చోట్ల పీడీ యాక్ట్ బుక్ చేయాలి. అది నిష్పక్షపాతమైనటువంటి శాసన తంత్రం అవుతుంది. ఇక్కడ అసలు మనకి అది బీజేపీనా, అది టీఆర్ఎస్ఆ, అది టీడీపీనా, అది వైకాపానా, లేకపోతే అది సఫానా, అది ఏదైనా కాంగ్రెస్సా మనకు అనవసరం. అంటే నాయకులు ఎవరు స్వార్థం కోసం వాళ్ళు ఆలోచించకుండా ముందు మనకు ధర్మం ఏం చెప్పింది, మనము నిర్మించుకున్నటువంటి కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది, కాన్స్టిట్యూషన్ అనేది కనిపించినటువంటి రూపము లేనటువంటిది మనందరినీ నడిపిస్తున్నటువంటి ధర్మం. పరమాత్మ లాంటిది. దానికి ఒక రూపం ఉందా? ఏంటి కాన్స్టిట్యూషన్కి ఒక రూపం చూపించండి, చూపించలేరు. ఆ కాన్స్టిట్యూషన్ని అమలు చేయాల్సినటువంటి రూపమే అంటే ఆ పైన పదవుల్లో కూర్చున్నటువంటి శాసకులు మాత్రమే దాని రూపంగా మనకు కనిపిస్తారు. నిర్గుణమైన పరమాత్మ సగుణమై గుళ్ళల్లో కనిపించినట్టుగా నిర్గుణమైనటువంటి కాన్స్టిట్యూషన్కి సగుణంగా వాళ్ళు ముందర అక్కడ కనిపిస్తున్నారు. వాళ్ళు ఎలా ఉండాలి అంటే ఆ నిర్గుణమైనటువంటి ధర్మం ఎంత గొప్పగా చెప్పబడ్డదో యథాతథం దాన్ని చూపించేటటువంటి వాళ్ళు కావాలి. అది రావట్లేదు సార్. గురువుగారు వాళ్ళు అందరూ ప్రతిజ్ఞలు చేస్తారమ్మా. నేను పర అనే భేదం లేకుండా, నాకు బంధుప్రీతి అనేది లేకుండా నేను ఖచ్చితంగా ఈ రాజ్యాంగాన్ని నేను ముందరికి తీసుకెళ్తాను అని ప్రతిజ్ఞలు చేస్తున్నారు. అన్ని ప్రతిజ్ఞలకే ఆగిపోతున్నాయి. అన్ని పార్టీల ప్రతిజ్ఞలు, ఒక పార్టీ అని నేను చెప్పట్లా, అన్ని పార్టీల ప్రతిజ్ఞలు
అవి కేవలము వాళ్ళు అక్కడ కూర్చొని ఆ పదవి మీద కూర్చుండేటప్పుడు చేసేటటువంటి మొక్కుబడి నామమాత్రపు మాటలేనా అని అనిపిస్తోంది.